హైవ్యూర్స్ ఎందుకో కానీ అమెరికాలో వరుసగా భారతీయుల మరణాలు, అవి కూడా హత్యలు. మనం నిన్న మాట్లాడుకున్నాం. వివేక్ షైని అని చెప్పేసి హర్యానా అతను లిథోనియా దగ్గర వచ్చేసి ఒక స్టోర్లో ఉన్నాడు. అక్కడ ఎవరైతే హోమ్లెస్ పర్సన్ ఉన్నాడో అతనికి షెల్టర్ ఇచ్చే 2 days. ఇప్పుడు షట్టర్ క్లోజ్ చేయాలి, వెళ్ళరా మొబట్టి వాడు వెళ్ళకుండా ఎక్కడ సుత్తిపెట్టి దారుణంగా చనిపెట్టరు మనవాడిని అని చెప్పేసి. అది మరొక ముందు మరలా ఈ రోజు అండి అమెరికాలో ఈ ఫర్డు యూనివర్సిటీలో నీల్ ఆచార్య అని చెప్పేసి ఆ కుర్రాడు కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా రీసెర్చ్ డేటా సైన్స్ అది అంటారు కదా. సో దానికి సంబంధించేసి పాపం పీజీ చేస్తా ఉన్నాడు, ఎంఎస్ చేస్తా ఉన్నాడు. వాళ్ళది పూణే, ఓకేనా. అతను మొన్నటి నుంచి కనిపించడంలా, ఎక్కడ నుండి తెలియటంలా, ఎవరండి సార్ రెస్పాండ్ అవ్వట్లేదు. దాంతో వాళ్ళమ్మ గౌరీ ఆచార్య జస్ట్ ఇందాకే ఒక పోస్ట్ పెట్టారు ట్విట్టర్, దట్ మీన్స్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. చికాగోలో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకు కూడా ఇదంతా రీచ్ అయ్యి మేము చూస్తామమ్మా అన్నారు. ఈలోపు ఒక ఊబర్ డ్రైవర్ రెస్పాండ్ అయ్యాడు. ఈమె గౌరీ ఆచార్య తన కొడుకు నీల్ ఆచార్య ఫోటో పెట్టి, ఈ ఫర్డు యూనివర్సిటీలో మా పిల్లోడు ఎంఎస్ చేస్తూ ఉన్నాడు డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో, మొన్న 28వ తారీఖున చివరిగా నేను మాట్లాడదాం, ఆ తర్వాత ఇప్పటివరకు నేను టచ్లో లేడు, ఏమైందంటే నాకు భయంగా ఉంది, ఎవరైనా తెలుసుకుంటే చెప్పండి. అప్పుడు ఊబర్ డ్రైవర్ చెప్పాడు, అమ్మ నేను మీ అబ్బాయిని చూశాను, నేనే యూనివర్సిటీ డ్రాప్ చేశాను అన్నాడు. ఇక మొత్తం యూనివర్సిటీ అంతా వెతుకుతుంటే ఓ మై గాడ్, ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించి డీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పున్నారు. అక్కడ వెతుకుతూ ఉంటే ఒక బాడీ కనిపించింది. ఎవరి దగ్గర చూస్తే నీల్ ఆచార్య దారుణంగా చంపేశారు. మరో భారతీయుడిని చంపేశారు, హత్య. అతను కూడా మళ్ళీ స్టూడెంట్. బయట రెస్టారెంట్లో చంపుతున్నారు మనల్ని, బయట స్టోర్స్లో చంపుతున్నారు మనల్ని, బయట పెట్రోల్ కొట్టించే బంకులు కదా అక్కడ చంపుతున్నారు మనల్ని. ఇది ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ క్యాంపస్లో కూడా చనిపోయి ఉన్నాడంటే ఏంటండి అసలు? ఫారిన్ వెళ్ళే వాళ్ళు అయినా సరే వెళ్తూనే ఉన్నారు అంటే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అన్న ఉద్దేశమా? లేదన్నప్పుడు ఎక్కడేదో జరిగితే అది మేము భయపడాల్సిన అవసరం లేదన్నా, నేను భయపెట్టదలుచుకోవాలి. కానీ అమెరికా ప్రభుత్వం కానీ మన భారతదేశ ప్రభుత్వం కానీ అమెరికాలో ఉండే భారతీయుల కోసం అసలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారండి బాబు? అసలు మీ పిల్లలైతే ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో ఒక్కసారి వారిని కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకొని తిరగండ్రా అని చెప్పేసి అలర్ట్గా ఉండమని చెప్పి మాత్రం చెప్పండి. భయపడొద్దు. చదువులు మధ్య వదిలేసి రాలేం కదా. బట్ కొత్తగా చదవాలి వెళ్ళాలనుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. చక్కగా మన దగ్గర ఎక్కడ చోట ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. లేదు కాదు కూడదంటారు, నా తెలిసి ఆస్ట్రేలియాలో బాగానే ఉంటాయి. మళ్ళీ వాడికి బ్రాండ్ ఏమంటారు, బ్రాండ్ అంబాసిడర్ నేను పనిచేయట్లేదు ఆస్ట్రేలియాకి. కెనడాకి సంబంధించి కూడా బాగానే ఉంటాయని వింటున్నా. బ్రిటన్ అంటే కొంచెం కాస్ట్లీ అంటారు. సో ఒకసారి చూసుకోండి. న్యూజిలాండ్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే మనకి థ్రెట్స్ తక్కువ ఉంటాయో, ఎక్కడైతే మనం సేఫ్గా ఉండగలుగుతామో అటువంటి చోట వెళ్ళి చదువుకోండి. అమెరికాలో అయితే నేను రీసెంట్ టైమ్స్లో భారతీయులకు సంబంధించి ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు వింటున్న ప్రతిసారి కూడా హత్య అన్నట్టుగానే కనిపిస్తాను ప్రతిదీ కూడా. పాపం నీల్ ఆచార్య కుర్రోడు ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు, చాలా బాధాకరం. యూనివర్సిటీలో చనిపోవటం ఏంటండి, ఎంత దారుణం అండి అసలు.